పర్సనల్లా? నాకు తెలియకుండా దాచిపెడుతున్నాడా ఇప్పుడు? ఏమై ఉండొచ్చు? ఏం చేస్తున్నాడసలు? అరే, ఎవరో నా ప్లేస్లో లంచ్ బాక్స్ వదిలేసరే. ఏంటిది? సూప్. ఇదేదో స్లిప్ లా ఉంది. హాయ్ నిధి, ఎలా ఉన్నారు? ఫీవర్ అని తెలిసింది నాకు. ఇప్పుడు ఓకేనా? చూడండి చూడండి చూడండి, మీరు మాట్లాడలేనంత అలసిపోయారు. అందుకే ఈరోజు మీరు నా మాట వినాలి. చూడండి, మధ్యాహ్నం భోజనానికి నల్ల మిరియాల చారు తెచ్చాను. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు నాతో భోజనం చేస్తున్నారు అంతే. ఇతంతో నిధి భోజనానికి వెళ్ళాలా? 15 రోజులు సెలవు తీసుకుని హాయిగా ఉండమంటే చేశాడు. లేదు, నాకు వేరే మెడిసిన్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నిధి, ఇది మీకోసం. నా చేత్తో చేసిన సూప్. టేస్ట్ ఎలా ఉందో మీకు తెలుస్తుందో లేదో తెలీదు, కానీ ఆరోగ్యానికైతే 100% మంచిది. కర్ణ. సార్, కర్ణ సార్ పంపించారు. నిధి, వాట్ హ్యాపెన్? సారీ మ్యామ్. డాడ్, ఎవరిని వెతుకుతున్నారు? నిధి క్లాస్ ఎక్కడా? నిధినా? డాడ్, ఇన్ని గొడవలకి కారణం తనే. అన్నీ అడగండి. ఈరోజు నిధి గ్రహచారం నిజంగానే బాలేదనుకుంటా. రండి డాడ్, నేను చూపిస్తాను. ఇటువైపే. పద. సారీ, ఎక్స్క్యూజ్ మీ. క్లాస్ మధ్యలో ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నిధితో కొంచెం మాట్లాడాలి. నిధి,
ఆ, రామ్మా. ఇది చాలా పెద్దగా ఉంది, కొంచెం చిన్నది ఇది చూడండి సార్, దీనికి చాలా డిమాండ్ ఉంది. అందరి దగ్గర ఉండేది మన దగ్గర ఉంటే ఏం బాగుంటుంది? వేరేది ఏదైనా చూపించు. సార్ ఇది ఏదైనా డిఫరెంట్గా చూపించు. ఎవరి కోసం తీసుకుంటున్నారు మొబైల్? అది నా గర్ల్ ఫ్రెండ్కి. దేవుడా, ఇదైనా నా తల సార్కి. చూడండి సార్. పర్ఫెక్ట్. ఇది ప్యాక్ చేయండి. నెమ్మదిగా పెట్టండి. సార్, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అని కేరింగా? అలా ఏం కాదు. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఇప్పుడు? మళ్ళీ మొదటికొచ్చి కన్నసరికి దూరంగా ఉండమని చెప్తారా? అలా ఏమైనా చెప్పారంటే ఈసారి కాలేజ్ మొత్తం వినపడేలా గొడవ చేస్తాను, ఏం జరిగినా సరే. ఏ విషయం మాట్లాడాలనుకున్నా నోరు తీపి చేసుకోవాలంటారు కదా. ముందు నా మనసు చాలా చేదు మాటలతో నిండిపోయింది. వాటిని మర్చిపోయి తీయగా మాట్లాడుకుందాం. తీసుకో, తీసుకో అమ్మా. చాక్లెటా? చీవాట్లు పెడతారనుకుంటే చాక్లెట్ ఇస్తున్నారు చూడు. ఓహో, మోస్ట్లీ బలిచ్చే ముందు గొర్రెకు హారం వేస్తారు కదా, అదిదే అనుకుంటాను. సార్, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం కావాలి? నిప్పు కాల్చడం మానేసింది అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అదే దీపంలో వెలుగైతే అంతా మంచే అనుకుంటారు. కానీ నాకంత గొప్ప స్థానం అక్కర్లేదమ్మా. చేసిన తప్పుని దిద్దుకుందాం అనుకుంటున్నాను. ఏం తప్పు? దేని గురించి మాట్లాడుతున్నారు సార్? ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు కారణం లేకుండా నేను నిన్ను ద్వేషించాను, అది తప్పు. నన్ను క్షమిస్తావా?